ఇక్కడికొచ్చిన తర్వాత నేను ఇంపార్టెంట్‌గా చెప్పాల్సిన విషయం ఏమైనా ఉంది అంటే, అది హ్యాండిక్యాప్స్‌కి గుడి తరపు నుంచి కరుంగులి మాలలు ఫ్రీగా ఇస్తున్నారు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో ఎవరైనా ఉంటే వాళ్ళకి మాత్రం తెలియజేయండి. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, పాతాళ శంభు మురుగన్ టెంపుల్ నుంచి పళని 44 కిలోమీటర్స్ అయితే వస్తుంది. పళనియా అంటే ఏంటి అనుకున్నాను. ఫస్ట్ నాకు చాలామంది మెసేజ్‌లు చేశారు. "అన్న అంత దూరం ఎళ్ళావు కదా! పళని టెంపుల్ చాలా బావుంటది వెళ్ళండి" అని. నేను అంత పట్టించుకోలేదు. కాపోతే అక్కడ స్టే లేదని తెలిసి ఇంకా అక్కడి నుంచి 44 కిలోమీటర్సే అని పళని వెళ్ళాను. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్లేసు. నేను ఏదైనా బాగుంది, నచ్చింది అని చెప్పడానికి ఎవరికైనా ఏదైనా సజెస్ట్ చేయడానికి చాలా భయపడతాను. ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క ఒపీనియన్ ఉంటది. ఎవరైతే నేచర్ అంటే, ప్రకృతి అంటే చాలా ఇష్టమో వాళ్ళకి ఖచ్చితంగా ఈ ప్లేస్ నచ్చుతది. ఇక్కడ మన గుడి అయితే కొండ మీద ఉంటుంది. ఇక్కడ మొబైల్ నాట్ అలౌడ్ కాబట్టి సరిపోయింది. లేకపోతే నేను చూసిన విజువల్స్ అన్ని వీడియో తీస్తే ఇంకా బాగున్ను. ఇక్కడ నుంచి కొడైకెనాల్, ఊటీ, మదురై అన్ని పక్కపక్కనే ఉంటాయంట. నేను ఓన్లీ కరంగిలి మాల్ కోసమే వచ్చాను కాబట్టి నాకు టైం సరిపోవట్లేదు. మీరు తమిళనాడు వచ్చినప్పుడు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి.